హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఊటీలో చూడదగ్గ ప్లేస్ ఒకటైతే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఊటీలో ది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అండి. మెయిన్‌గా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారిక్కడ. చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఒక టవర్ లాగా అయితే ఉంటుంది. ఈ పైనుంచి లేక్ అంతా కూడా చూడొచ్చన్నమాట. ఇదొచ్చేసి పార్కింగ్ నుంచి లేక్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అలా లోపలికి వచ్చే దారంతా కూడా షాప్స్ ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి టికెట్ కౌంటర్. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి ₹20 ఉంటుందండి. ఇది జస్ట్ లోపలికి వెళ్ళటానికి మాత్రమే ఎంట్రీ టికెట్. లోపల ఉన్న యాక్టివిటీస్‌కి అన్నిటికి దేనికి దానికి సెపరేట్‌గా అయితే టికెట్స్ అయితే ఉంటాయి. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళడానికి కనీసం ఒక 5 మినిట్స్ అన్నా పడుతుంది. అంటే కొంచెం లోపలికే ఉంటుందన్నమాట. అలా లోపలికి వెళ్తే ఇక్కడ బోట్స్ అయితే ఉంటాయి. ఈ బోట్స్‌లో ఒక్కో బోట్‌కి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. సో, ఆ బోట్ కాస్ట్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి. అలా లోపలికి వెళ్తే ఇక్కడ కిడ్స్‌కైతే గేమ్స్ ఉంటాయన్నమాట. మాల్స్‌లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా చాలా గేమ్స్ అయితే ఉంటాయి. ఈ లేక్ మొత్తం కూడా యూకలిప్టస్ ట్రీస్‌తో మంచి గ్రీనరీతో ఉంటుంది. అందులో బోటింగ్ మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, బోటింగ్ కూడా బావుంటది యాక్చువల్‌గా. ఇలాంటి ప్లేసెస్‌లో బోటింగ్‌కి చాలా ప్లేసెస్‌లో వెళ్ళాం మేము. అందుకే అది స్కిప్ చేసి పిల్లలు ఎక్కువగా ఈ గేమ్స్ పైన ఇంట్రెస్ట్ చూపిచ్చారనమాట. సో, అందుకే ఇక్కడే ఉన్నాం ఎక్కువ సేపు కూడా. ఇక్కడ గేమ్స్ అన్నిట్లికి కూడా మనం ఒక కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటది. ఆ కార్డ్‌లో రీచార్జ్ చేసుకొని మనకొక గేమ్స్ మనం ఎన్ని గేమ్స్ ఆడాలనుకుంటున్నామో దాన్ని బట్టి రీచార్జ్ అమౌంట్ అనేది ఉంటుందనమాట. ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం 65 ఏకర్స్‌లో అయితే ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ లేక్. దీన్ని 1824లో ఫిషింగ్ కోసం కన్‌స్ట్రక్ట్ చేశారట. కానీ ఇది ఇప్పుడు మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్‌లో ఒకటి ఊటీలో. ఇక్కడున్న మొత్తం యాక్టివిటీస్ వచ్చి సైక్లింగ్ అయితే ఉంటుంది. మొత్తం బోట్ హౌస్ చుట్టూ కూడా రౌండ్ అయితే వేయొచ్చనమాట. అలాగే మినీ ట్రైన్, బ్రేక్ డాన్స్ రైడ్స్, డాషింగ్ కారు, హారర్ హౌస్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, సీడ్స్ సేల్ కూడా ఉంటాయి. అలాగే ఫుల్ షాపింగ్ కూడా ఉంటుందనమాట. అలాగే ఫైనల్‌గా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అలాగే వెళ్ళేటప్పుడు అక్కడ స్నాక్స్ ఉంటే అవి కూడా తీసుకొని వేరే ప్లేస్‌కైతే వెళ్ళామనమాట. ఆ వెళ్ళే దారిలో కూడా ఫుల్ షాపింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఐ లవ్ ఊటీ అనేసి ఇట్లా అయితే పెట్టుంటుందనమాట. ఇది జస్ట్ ఫోటోస్ కోసమే. అసలక్కడ ఖాళీ గూడా లేదు. చూస్తున్నారు కదా ఎంతమందున్నారో. అలా వెళ్ళే దారంతా కూడా ఎక్కువగా షాపింగ్ అయితే ఉంటుంది. అండ్ కాస్ట్‌లు కూడా అన్నీ రీజనబుల్ గానే ఉంటాయండి. మరీ టూ మచ్ కాస్ట్స్ అయితే ఉండవు. అలాగే ఊటీలో ఎక్కువగా ఈ ఫ్లవర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇవైతే చూడ్డానికి చామంతి పూలలానే ఉన్నాయి. కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ అట్లాగే ఊటీ క్యారెట్ అంటారు కదా! సో, అవి కూడా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక్కడ. అలాగే
మేము ఇక్కడ నుంచి తర్వాత వెళ్ళిన ప్లేస్ వచ్చేసి రోజ్ గార్డెన్ అండి. ఈ ప్లేస్‌కి 3.6 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఒక 10 మినిట్స్ పడుతుంది. ఈ ప్లేస్ గురించి కూడా మన నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో ఎలా అనిపించిందనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.